హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన మామిడి తాండ్రం చేసేసుకుందాం. వచ్చేయండి. మామిడి తాండ్ర బయట దొరికేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ ఏమీ కలవు. బయట దొరికే మామిడి తాండ్రలో వాళ్ళు ఎటువంటి కెమికల్స్ కలుపుతారో, ఎటువంటి ఎసెన్స్ అన్నీ కలిపి చేస్తారో మనకు తెలియదండి. సో ఇంట్లో చేసేసుకొని పిల్లలకు చేసేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ రెండు పెద్ద సైజు మామిడికాయలను తీసుకొని పైన తొక్కు అనేది తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలకు కోసేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి. మిక్సీ పేస్ట్ అనేది చాలా మెత్తగా, ఎటువంటి మామిడికాయ ముక్క లేకుండా మెత్తటి పేస్ట్లా మనం పట్టుకోవాలండి. అప్పుడే మామిడి తాండ్ర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎక్కడైనా ముక్కలాగా పట్టుకుంటే మామిడి తాండ్ర అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో ఇది మాత్రం మనం కన్ఫర్మ్గా చేయాల్సింది. పేస్ట్ అనేది చాలా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మామిడి తాండ్ర పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలండి. నేను 2 మామిడికాయలకి 1.25 కప్పు షుగర్ వేసుకున్నానండి. మామిడికాయల తీపిని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక షుగర్ మొత్తం కలిసేలాగా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి మామిడికాయ మిశ్రమాన్ని నేను కలిపేసుకొని ఇలా బబుల్స్ వచ్చేలాగా కలుపుకోవాలండి. బబుల్స్ వచ్చేదాకా సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే బబుల్స్ రావాలి అని చెప్తున్నాను. ఎటువంటి వాటర్ ఉన్నా ఇంకిపోతేనే బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం ముందుగా ఆయిల్ పూసుకున్న ప్లేట్లోకి ఆ మామిడి తాండ్ర మిశ్రమాన్ని వేసేసుకొని హ్యాండ్తో కానీ ఒక స్పూన్ కానీ ఏమనేది యూజ్ చేయకుండా మనం జస్ట్ ఆ ప్లేట్ని తిప్పి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోవాలి. నాకు 3 ప్లేట్స్ అయితే వచ్చినాయి. నేను 2 డేస్ అనేది ఎండ్లో పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత మనం టచ్ చేస్తే అదేమైనా మనకు తడిగా ఉంటే ఇంకొక డే అనేది పెట్టుకోవాలి. లేదు మొత్తం డ్రై అయిపోయింది, మన హ్యాండ్కి ఏమీ అంటుకోవట్లేదు, మెత్తగా తగలట్లేదు అంటే మనం ఇంకా మామిడి తాండ్రని కట్ చేసేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగానే కానీ మీకు నచ్చిన మోడల్ ఏదైనా ఓకే, మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. నేనేంటంటే ఇలా కట్ చేసుకొని కొన్నేమో రోల్స్ చేసుకున్నాను, కొన్నేమో చిన్న చిన్న క్యూబ్స్ స్క్వేర్ పార్ట్స్లా చేసుకున్నాను, చిన్నవి. ఒకటి బయట దొరుకుతాయి కదండి మామిడి తాండ్ర ముక్కలు, సేమ్ అలా చేశాను. సో ఇట్లా రోల్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీకు నచ్చిన షేప్ అని చెప్పా కదా, మీకు నచ్చిన షేప్లో ఏదైనా చేసుకోండి. ఈ రోల్స్ అయితే ఈజీగా అయిపోతాయండి, మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. సో ఇలా చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. ఇలా చేసి మా పిల్లలకి ఇచ్చానండి. మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. సేమ్ బయట చేసినట్టే వచ్చింది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ, ఇంకా చెయ్యని కూడా అడిగారు. మా వారికి నచ్చింది. సో మా ఇంట్లో వాళ్ళందరం తిన్నాం, సేమ్ టేస్ట్ వచ్చింది. మీరు ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో చక్కనైన టేస్టీ మామిడి తాండ్ర ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట కొని తెచ్చుకునే కన్నా చాలా మంచిదండి. ఎందుకంటే మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి అది హెల్దీనో కాదో మీకే అర్థమవుతుంది. షుగర్ ప్లేస్లో మీరు పటికీ బెల్లం కానీ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను షుగర్ చేస్తానండి. ఎంత హెల్దీ అయినా సరే బెల్లం తినరు కదా పిల్లలు, అందుకని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. 100 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన 10 డేస్లో ఎంత చక్కగా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంకా వంటకాలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.